Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we thank Thee for the privilege given to us even to minister to the young people. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో యవనస్తులు కూడా పరిచయం చేయగలిగినందుకు ప్రభు మీరు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యత ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, these are the days where we are unable to gather together and meet with each other and have any fellowship. ప్రభువా, ఈ దినాల్లో మేము ప్రభువా ఒకరినొకరు కలుసుకొని ప్రభువా సహవాసం కలిగి పరిచయం లేని దినాల్లో మేము ఉంటున్నాం. But Lord, our minds are around one another, upholding one another in the prayers. మా ప్రభువా మా మనసులన్నీ కూడా ప్రార్థనలో ఒకరి చుట్టూ తండ్రి ఒకరి చుట్టూ ఒకరంగా అండ్ ఒకరినొకరు ప్రార్థనలో ఎత్తుపట్టుకుంటూ మేము అందరం కలిసే ఉన్నాం. So Lord, we pray for our youth. కాబట్టి ప్రభువా మా యొక్క యవనస్తుల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. And we have great concern for them. వారి నిమిత్తమై గొప్ప భారాన్ని బాధ్యత కలిగి ఉంటున్నాం. Because Lord, they are the ones, Lord, who have to, Lord, take up thy yoke and carry on this ministry, Lord, in the days to come. ఎందుకంటే ప్రభువా రానున్న దినాల్లో తండ్రి తమ పైకి కాడిని ఎత్తుకొని ఈ పరిచర్య భారాన్ని మోయవలసిన వారు వారే. So Lord, it is our great desire towards them, Lord, that they may be molded, they may be taught, and they may be prepared for the things that which they have to, Lord, bear upon them in the days to come. ప్రభువా రానున్న దినాల్లో వారిపైన ఉంచబడే భారాన్ని మోయలాగున ప్రభువా వారు మలచబడవలసిన వారు తండ్రి ప్రభు వారు బోధించబడవలసిన వారుగా ఉంటున్నారు. Lord, this evening it is our humble prayer that Thou may speak to our youth, encourage them, and Lord, strengthen them, so that Lord, they may be involved in Thy work and taking part enthusiastically in Thy ministry. కాబట్టి సాయంత్రం సమయంలో ప్రభువా ఈ యొక్క భారాన్ని ఎంతో ఆసక్తితో తమ పైన తీసుకుని లాగున తండ్రి ప్రభువా వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, Thou may inculcate the interest towards the spiritual matters through Thy Spirit in the minds and hearts of these young people. ఈ యొక్క యవనస్తుల హృదయాల్లో తండ్రి ప్రభువా ఆత్మీయమైన విషయాల్ని తండ్రి వారి యొక్క మనసులో మీరు చొప్పింపజేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, many of our youth, many times, Lord, they are living and Lord, continuing their life without any target and goal in their life. ప్రభువా మా యొక్క యవనస్తులు అనేక మంది దినాల్లో వారి జీవితంలో ఎటువంటి గురి లేని వారిగా ఎటువంటి గమ్యం లేని వారిగా తండ్రి జీవిస్తూ ఉంటున్నారు. So Lord, it is our humble prayer, Lord, Thou may, Lord, catch up with all these people, so that Lord, by focusing upon Thee, they may be able to see the goal and the target of this life clearly in their lives. కాబట్టి ప్రభువా మీరు వారందరినీ చెరపట్టాలని తమ జీవితంలో ఈ యొక్క గమ్యాన్ని ప్రభువా యొక్క గురిని తమ జీవితంలో వారు స్పష్టంగా ఎరగాలని తండ్రి ప్రభువా మీ యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, it is Thy desire that none may go astray and none may live their life without any fulfillment, without any success. ప్రభువా వారి యొక్క జీవితంలో ఎటువంటి విజయం లేకుండా ఎటువంటి సఫలత లేకుండా అంటే దారి వైదొలగిపోకూడదని వారి పక్షాన మీరు ఎంతో ఆశగా కలిగి ఉంటున్నారు. Lord, it is our prayer and Lord, great concern for the youth. Lord, they may understand by focusing upon Thee, they will be clearly able to understand the meaning of this life, and also they will be able to, Lord, meaningfully live for Thee and live for themselves, live for the families and live for the society. కాబట్టి మీ పైన దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క జీవితానికి ప్రభువా వారి యొక్క జీవితానికి అర్థం తెలుసుకుని వారి నిమిత్తమై తండ్రి ప్రభువా సంఘం నిమిత్తమై కుటుంబం నిమిత్తమై సమాజం నిమిత్తమై తండ్రి ప్రభువా వారు ఉత్తమమైన వారుగా జీవించదురుగాక. So Lord, we thank and praise Thee for the burden given to us, even to, Lord, cater to the needs of the young people in this online ministry. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ద్వారా యవనస్తుల నిమిత్తం కూడా తండ్రి ప్రభువా మేము ఈ యొక్క పరిచర్య చేయగలుగుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, this evening Thou may speak to everyone whatever Thou art desiring to speak to them. ఈ సాయంత్రం సమయంలో వారితో మీరు ఏదైతే మాట్లాడాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నారో ఆ మీ మంచి మాటలు మీరు వారితో మాట్లాడదురుగాక. Lord, whatever Thou art kept in reserve for young people,
thou may reveal unto thine servants. యవనస్తుల నిమిత్తమై మీరు ఏదైతే దాచి ఉంచుంటున్నారో మీ దాసులకు మీరు బయలుపరచదురు గాక. Grant thy grace in giving the word and also in the translation. వాక్యం ఇచ్చుట్లోను తర్జుమా చేయడంలో మీ కృప దయచేయండి. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. మా ఘనతలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.
unto the King of Kings. Worship and adore Him. Worship and adore Him. Making melody in your heart unto the King of Kings. King of kings and Lord of lords. King of kings and Lord of lords. King of kings and Lord of lords. Glorify His name. Worship and adore Him. Worship and adore Him. Making melody in your heart unto the King of Kings. Love and serve Him from your heart. Love and serve Him from your heart. Love and serve Him from your heart. Praise His lovely name. Worship and adore Him. Worship and adore Him. Making melody in your heart unto the King of Kings. Joy in Him eternally. Joy in Him eternally. Joy in Him eternally. And bless His holy name. Worship and adore Him. Worship and adore Him. Making melody in your heart unto the King of Kings. Savior, like the shepherd, lead us. Much we need the tender care. In Thy pleasant pastures feed us. For us use the fold prepare. Blessed Jesus, Thou bought us, Thine we are. Blessed Jesus, Thou hast bought us, Thine we are. We are Thine to love, we friend us, be the guardian of our way. Keep from ill, from sin, defend us, seek us when we go astray. Blessed Jesus, hear us when we pray. Blessed Jesus, hear us when we pray. Our hearts promise to receive us, poor and sinful though we be. Thou hast mercy to relieve us, grace to cleanse and power to free. Blessed Jesus, let us early turn to Thee. Blessed Jesus, let us early turn to Thee. Early let us seek Thy favor, early let us do Thy will. Blessed Lord and only Savior, with Thy love a bosom fill. Blessed Jesus, Thou hast loved us
loved us still. Blessed Jesus, blessed Jesus, thou hast loved us still. We are so glad this evening to reach unto you through this online ministry. ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ద్వారా ఈ సాయంత్ర సమయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా చేరగలుగుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తుంటున్నాం. So it is a humble request, kindly all the young people take your Bibles and sit for some time in one place and concentrate upon the word of God. కాబట్టి మా యొక్క మనం ఏమంటే యవనస్తులందరూ కూడా మీ బైబిల్ తీసుకొని ఏదో ఒక స్థలంలో కూర్చొని కొంచెంసేపు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. This afternoon I would like to bring your focus upon the most basic things, how a young people can order their steps and order their walk and their life in the sight of God. దేవుని యొక్క దృష్టిలో యవనస్తులు తమ యొక్క జీవితాలని తమ యొక్క నడతని ఏ రీతిగా క్రమపరచుకోవాలో ఏ రీతిగా క్రమపరచుకోగలరో అటువంటి ప్రాథమిక అంశాలని ఈ సాయంత్ర సమయాల్లో చూద్దాం. So this afternoon, this evening, we will be reading a small portion from the Word of God, that is from Psalm 119. కాబట్టి ఈ సాయంత్ర సమయాన 119వ కీర్తన నుండి ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. Psalm 119. 119వ కీర్తన We will be reading from verse 9 to 16. 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుంటాం. As you know, Psalm 119 is divided into many parts, each section containing 8 verses. మనందరికీ తెలిసిందే ఈ యొక్క 119వ కీర్తనలో 22 భాగాలు చూస్తాం. ఒక్కొక్క భాగంలో 8 వచనాలుగా మనం చూస్తాం. Yeah. Kindly let us read the second section, that is verse 9 to 16 responsively. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తనలోని రెండవ భాగాన్ని అంటే 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం. We'll be reading responsively. ఈ యొక్క భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిన మార్చి చదువుకుంటాం. You also read your portion wherever you are. కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నా మీరు కూడా మీ భాగాలు స్పష్టంగా చదవండి. Wherewithal shall a young man cleanse his way, by taking heed there to according to thy word. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. Thy word have I hid in mine heart, that I might not sin against thee. Blessed art thou. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. With my lips have I declared all the judgments of thy mouth. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. I will meditate in thine precepts and have respect unto thy ways. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువకయుందును. May our loving Lord bless the reading of this portion and speak to all of us according to our need. మన ప్రేమ కలిగిన ప్రభు చదవబడిన ఈ వాక్య భాగాలన్నిటి కూడా దీవించి మన యొక్క అక్కరల కొలది మనతో మాట్లాడుచూ వచ్చును గాక. Shall we sing the Bible chorus, the grand old book? ఈ సమయంలో ది గ్రాండ్ ఓల్డ్ బుక్ అనే బైబిల్ పలక పాడుకుందామా? Yeah. గ్రాండ్ ఓల్డ్ బుక్, The grand old book, you'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. Asreshtam bhav grandhamulo e chota chuchina ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. So beloved, this is the only book
where we find the words of comfort and a word of assurance and promise in all our situations. కాబట్టి ప్రియులరా, కేవలం ఈ గ్రంథంలో మాత్రమే మన పరిస్థితులన్నిటికీ కూడా మన వాగ్దానాల్ని, మన నిశ్చయితల్ని, అభయాల్ని, ప్రతి పరిస్థితికి తగిన మాటల్ని మనం ఈ గ్రంథంలో మనం కనుగొంటాం. With much burden and prayer, we are before you through this ministry. ఎంతో భారంతో, ప్రార్థనతో ఈ యొక్క పరిచర్య ద్వారా మీ ఎదుటికి వస్తూ ఉంటున్నాం. So, beloved, it is also our burden that young people be more cautious about the present days and the days that are going to come. ప్రస్తుత దినాలు, రాబోచున్న దినాల విషయంలో యవనస్తులైన వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని మా యొక్క భారంగా ఉంటుంది. This whole world is very much perturbed in this present situation and running from pillar to post for the safety and security. ఈ ప్రస్తుత తరుణంలో లోకమంతా కూడా ఎంతో కలవరంలో ఉంటుంది. లోకంలో ఉన్న వారందరూ కూడా క్షేమాన్ని ఆశించి భద్రత విషయమై ఈ చివరి నుండి ఆ చివరి వరకు పరుగులు తీస్తున్నారు. And definitely your young minds also must be very much wondering what is going to happen tomorrow and what is our future. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మీ యవన మనసులకు కూడా రేపు ఏం జరుగుతుంది, నా భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన, అన్న కలవరం మీ మనసులో కూడా ఉంటుంది. So, beloved, in these doubtful times, in these scary times, only the word of God can give the comfort and can give the direction for your life. కాబట్టి ఇటువంటి భయానక పరిస్థితుల్లో, ఇటువంటి కలవర పరిస్థితుల్లో కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే మిమ్మల్ని ఆదరించగలదు. దేవుని యొక్క వాక్యం మాత్రమే ధైర్యాన్ని ఇవ్వగలదు. Only the word of God can give the guidance to your life. దేవుని యొక్క వాక్యం మాత్రమే మీ జీవితాలకు కావాల్సిన నడిపింపుని, నిర్దేశకాన్ని ఇవ్వగలదు. So, in the portion that which we have read, కాబట్టి మన చదివిన ఈ యొక్క వాక్య భాగంలో we all commonly know that Psalm 119, it all said about the word of God and the law and the statutes and the judgments of God. కాబట్టి 119వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క న్యాయ విధుల గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రాల గురించి, దేవుని యొక్క శాసనాల గురించి రాయబడిందన్న విషయం మనందరికీ తెలిసిందే. This evening, very briefly, we are going to see how the word of God cleanseth us, how the word of God set us on the right ground or on the stony ground and on the firm place. ఈ సాయంత్ర సమయంలో దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా మనల్ని పవిత్రపరిచి ఒక స్థిరమైన నిలకడగలిగిన ఒక రాతి భూమిపైన ఒక స్థిరమైన ప్రదేశంలో దేవుని యొక్క వాక్యం మనల్ని ఏ రీతిగా ఉంచగలదో మనం చూస్తాం. Without the word of God, we are most unstable. We are like a liquid. దేవుని యొక్క వాక్యమే గనక లేకపోయినట్లయితే మనం ఆ యొక్క పానీయాల వలె, లేకపోతే మనం స్థిరత్వం లేని వారిగా ఉంటాం. మనం In this world, you may try to do many things for your stable life, for your successful life, and for your fulfilling life. మీ యొక్క సఫలీకృతమైన విజయవంతమైన జీవితం గురించి మీ జీవితంలో అనేకమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటారు. But I can tell you with a great assurance, as I have also passed through that youth in my life, only the word of God will give us more assurance than anything in the life. నేను కూడా నా జీవితంలో ఆ యవన ప్రాయం నుండి వచ్చిన వాడినే కనుక ఎంతో ధైర్యంగా, ఎంతో భరోసాతో చెప్పగలను. కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకి భరోసా, నిశ్చయితను ఇవ్వగలదు. So, coming to Psalm 119 and verse 9. కాబట్టి 119వ కీర్తన 9వ వచనానికి వస్తే, The first part I am reading, మొదటి భాగం చదువుతున్నాను. it is in the form of a question. ఇది ఒక ప్రశ్నారూపకంగా ఉంటుంది. Wherewithal shall a young man cleanse his way? యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? Kindly note this verse. ఈ యొక్క వచనాన్ని గమనిద్దాం జాగ్రత్తగా. Wherewithal the young can cleanse their way. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? That means అంటే దాని అర్థం, the young people have to cleanse their ways. యవనులైన వారు తమ యొక్క మార్గాన్ని శుద్ధిపరచుకోవాలి. Certainly the ways of the young people, they are not clean according to this verse. ఈ వచనం ప్రకారంగా చూసినట్లయితే ఖచ్చితంగా యవనుల యొక్క మార్గాలు పరిశుభ్రమైనవి కావు అని మనకు See అర్థమవుతుంది. what prophet Isaiah says. చూడండి, యెషయా ప్రవక్త ఏమంటున్నాడో చూస్తాం. Book of Isaiah, యెషయా గ్రంథం chapter 40. 40వ అధ్యాయం And verse 28. యెషయా 40:28. I am reading verse 28. 28వ వచనం చదువుతూ ఉంటున్నాను. Hast thou not known, hast thou not heard,
that the everlasting God, the Lord, the creator of the ends of the earth, fainteth not, neither is weary. There is no searching of his understanding. Verse 29, please. 29వ వచనం చదువుతున్నాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. Verse 30. Even the youth shall faint and be weary, and the young men shall utterly fall. 31వ వచనం. And that's it. Now kindly note this verse 30. కాబట్టి ఈ యొక్క 30వ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. And in verse 28 and 29, 28, 29 వచనాల్లో we see that God is the one who has the power to lift up those who are fainted. సొమ్మసిల్లిన వారిని లేవనెత్తే శక్తి గలవాడు దేవుడే అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. In verse 30, మరి 30వ వచనంలో we చూస్తే see the young people shall faint and be weary. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు అని చూస్తుంటున్నాం. And third one, మూడవదిగా the young men shall utterly fall. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. This is what is written about the young people in the Bible. దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో యవనస్తుల గురించి ఈ రీతిగా రాయబడి ఉంటుంది. That means this life of youth which is given to us, it is the most impulsive time. అంటే మనకు అనుగ్రహించబడిన మనకి ఇవ్వబడిన ఈ యవన ప్రాయం అనేది ఎంతో చంచలత్వంతో కూడినది అనమాట. That is the time, if Lord will catch us, we might become most powerful instruments in the hands of God. ఈ సమయంలో గనుక దేవుని చేత పట్టబడినట్లయితే దేవుని యొక్క హస్తాల్లో బలమైన సాధనాలుగా మనం ఉంటాం. Especially in the time period of 15th year to 25 years of young people, during this time, that 10 years, a decade time, youth will be trying on many things. ఈ యొక్క ప్రత్యేకించి 15వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం ఈ దశాబ్దం ఈ 10 సంవత్సరాల ప్రాయం అది ఎంతో ప్రాముఖ్యమైనది. These are the years which will formulate your whole life after the 25th year. 25వ సంవత్సరం తర్వాత నీ జీవితం ఏ రీతిగా ఉండాలన్నది ఈ 10 సంవత్సరాలు నిర్దేశిస్తాయి. These 10 years, how you spend, these 10 years to what you are exposed, these 10 years, what experiments you do with your life, these are the vital things you must think over. ఈ 10 సంవత్సరాల ప్రాయంలో నీ జీవితం ఏ రీతిగా నువ్వు నీ నడవడిక ఎలా ఉంటుంది, నువ్వు ఏ విషయాల్ని నీ జీవితంలో అభ్యసిస్తున్నావు అన్నది ఎంతో ప్రాముఖ్యమైనవి. To what things you are exposed, ఎటువంటి విషయాలకి నువ్వు బహిర్గతం అవుతున్నావు, and to what things you are exercising, ఎటువంటి విషయాల్ని నువ్వు అభ్యసిస్తుంటున్నావు, and what experiments you are doing in this time with your life. ఈ 10 సంవత్సరాల ప్రాయంలో నీ జీవితంలో ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నావు. See, this life is full of experiments. చూడండి, ఈ జీవితం అంతా కూడా ప్రయోగాలతో కూడినది. If you have to settle in this wicked, perverted and temporal world, we have to do many experiments. ఈ యొక్క తాత్కాలిక దుష్ట లోకంలో ఒకవేళ మనం కనుక స్థిరపడాలన్నట్లయితే అనేకమైన ప్రయోగాలు చేయవలసి ఉంటుంది. I know some people after their 10th standards they go for technical studies. నాకు కొంతమంది తెలుసు, వారి యొక్క 10వ తరగతి తర్వాత టెక్నికల్ సాంకేతికత వైపు వెళ్తా ఉంటారు. And after a year or so they change their mind and they say no, these technical things are not good for me, and they come to the academics again. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ ఐటీ కానీ పాలిటెక్నిక్ కానీ వీటికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మరలా మనసు మార్చుకుని లేదు ఇవన్నీ నాకు సరిపోవు కాబట్టి అని చెప్పేసి మరలా డిగ్రీకో లేకపోతే ఇంకో దానికి అకాడమిక్స్కి వస్తారనమాట. After the year +2 or so, again you will be thinking about many things. ఈ యొక్క ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరలా అనేకమైన విషయాల గురించి ఆలోచించారు. Whether I should go towards the sciences or towards the arts or towards some other things. నేను సైన్స్ చదవాలా, ఆర్ట్స్ చదవాలా, లేదా మరి ఇంకేదైనా కోర్స్ చేయాలా, ఇటువంటి ఆలోచనలన్నీ. And these days I am very sorry to say there is a tremendous pressure on youth from many sides and from many angles. మరొక విషయం చెప్పడానికి కూడా చింతిస్తుంటున్నాను. ప్రత్యేకించి యవనస్తులపైన అనేకమైన విభిన్నమైన కోణాల నుండి అనేకమైన ఒత్తిడులు వస్తున్నాయి. Your peer group is bringing one pressure. మీ యొక్క స్నేహితులు ఒక విధమైన ఒత్తిడి తీసుకుని వస్తుంటే, and your parents are bringing another pressure on you. మీ తల్లిదండ్రులు మరొక విధమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. and your relatives are bringing another pressure on you. మీ యొక్క బంధువులు మరొక విధమైన ఒత్తిడిని, and your financial
conditions are bringing another pressure on you, ఆర్థికపరమైన పరిస్థితులు మరొక విధమైన ఒత్తిడిని తీసుకుని and వస్తున్నాయి. your social background is bringing another pressure on you, మీ యొక్క సామాజిక నేపథ్యం మరొక విధమైన ఒత్తిడిని, and your needs are bringing another kind of pressure on you. మీ యొక్క సొంత అక్కరలు మరొక విధమైన ఒత్తిడిని తీసుకుని వస్తున్నాయి. And in these so many pressures, how to take the right direction is very important. ఇన్ని ఒత్తిడిలు ఉంటున్నప్పుడు సరైన దిశని ఏ రీతిగా తీసుకోవాలనేది ప్రాముఖ్యమైనది. Actually, at the time of pressures only, man is compelled to get addiction to any bad habits. వాస్తవానికి ఇటువంటి ఒత్తిడులు ఉన్నప్పుడే మానవుడు వ్యసనాలకి అలవాటు పడుతూ ఉంటాడు, బానిస అవుతాడు. So you have to be very careful in this time. కాబట్టి ఈ సమయంలోనే ఎంతో జాగ్రత్త వహించాలి. That's why the word of God says, అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, the ways of the young people are not clean. యవనుల యొక్క మార్గాలు అవి పవిత్రంగా పరిశుద్ధంగా లేవు And ఉంటుంది. secondly, రెండవదిగా and they always faint. That means they always get discouragement. వారు ఎల్లప్పుడూ కూడా సొమ్మసిల్లిపోతారు, అంటే నిరుత్సాహపడతారు అని చెప్తుంది. And thirdly, మూడవదిగా what is written here? ఏమని రాయబడింది? They always very means unnecessary worries are troubling them. వారు ఎప్పుడు కూడా తొట్టిల్లిపోతూ ఉంటారు, అంటే అనవసరమైన చింతనలు అన్ని కూడా వారిపైన ఉంటాయి. And fourthly, నాలుగవదిగా they fall. This is the ultimate thing. వారు పడిపోతారు, ఇది చివరిది. The falling and becoming victims to some bad habits in the life. పడిపోయి జీవితంలో కొన్ని చెడు వ్యసనాలకి బానిస అయిపోవడం. Beloved, ప్రియులారా, in this kind of scenario, ఇటువంటి పరిస్థితుల్లో who will come to your rescue? మరి నిన్ను ఆదుకొనడానికి ఎవరు వస్తారు? And who will help you? నీకు ఎవరు సహాయపడతారు? Who will give you the right direction? ఎవరు నీకు సరైన దిశని చూపించే వరకు ఉంటారు? And who will support you in this scenario? ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు నీ తోడుగా నిలబడతారు? Of course, all these agencies about whom I told you, to some extent your friends try to help you. ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవస్థలన్నీ కానీ, నీ స్నేహితులు కానీ, బంధుమిత్రులు, వీళ్ళందరూ కొంతవరకు నీకు సహాయపడతారేమో. Your parents, నీ తల్లిదండ్రులు, and your relatives, నీ బంధువులు, otherwise your teachers, లేదా నీ యొక్క ఉపాధ్యాయులు, or else sometimes your needs, లేదా కొన్నిసార్లు నీ అక్కర్లు కూడా నీకు సహాయపడచ్చు. and all these things, they will help you to some extent, but not to the fuller extent. ఇవన్నీ కూడా కొంతవరకు నీకు సహాయపడతాయి, కానీ సంపూర్ణంగా నీకు ఏమాత్రం సహాయపడవు. That's why in Psalm 119, అందుకని 119వ you are కీర్తనలో very clearly reading there, మనం చాలా స్పష్టంగా ఇక్కడ మనం చదువుతుంటున్నాం, wherewithal shall a young man cleanse his way? యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? By taking heed there to according to thy word. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు So చేతనే కదా. only by the word of God. కాబట్టి కేవలం దేవుని యొక్క వాక్యం చేతనే. But unfortunately, అయితే దురదృష్టవశాత్తు majority of the young people during this during this age of 15 years to 25 years, seldom they read the word of God. అయితే దురదృష్టవశాత్తు ప్రత్యేకించి ఈ యొక్క వయసులో 15వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం ఈ మధ్యలో ఎంతో కష్టంగా, ఎంతో ఎప్పుడో గానీ దేవుని యొక్క వాక్యం చదవరు. Because there is tremendous pressure on you, especially about the studies, about the exams, about the success, about the future. So many things are there. ఎందుకంటే అనేకమైన ఒత్తిడులు, ప్రత్యేకించి విద్యాభ్యాసం గురించి, చదువులు కావచ్చు, లేకపోతే పరీక్షలు కావచ్చు, భవిష్యత్తు, ఉద్యోగాలు, ఇవన్నీ అనేక విధమైన ఒత్తిడులు ఉంటున్నాయి. It is also very unfortunate these days, these techno schools, concept schools, and all these schools, they are stealing away the golden pleasurable time of the young people these days. మరొక దురదృష్టకరమైన విషయం ఏమంటే, ఈ దినాల్లో మనం చూస్తుంటే ఈ కాన్సెప్ట్ స్కూళ్ళు, టెక్నో స్కూళ్ళు, ఏ పేర్లని కావచ్చు, ఈ స్కూళ్ళని కూడా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుని, వారి యొక్క ఆహ్లాదకరమైన సమయాన్ని అంతా కూడా ఛిద్రం చేస్తున్నాయి, దొంగిలిస్తున్నాయి. Unfortunately, many young people have been dragged into this by force. అనేక మంది యవనస్తులు దురదృష్టవశాత్తు బలవంతంగా దీనిలోనికి నెట్టివేయబడుతుంటున్నారు. And you almost become a slavery to the books, slavery to the studies, slave to the success, and slave to the
false success, I must say, and slave to the, many imaginations. కాబట్టి ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా అనేక మంది చివరికి చదువులకే కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకి, భవిష్యత్తుకి, సఫలత, విజయానికి, ఒక రకంగా ఒక ఇంచుమించుగా చెప్పాలంటే అదొక అబద్ధమైన లేకపోతే ఒక నకిలీ విజయానికి వారు బానిసలైపోతుంటున్నారు. For the sake of success, you are slowly getting habituated or forced into many unfair methods in your studies. నీ యొక్క చదువులో ఈ యొక్క విజయాన్ని పొందాలని అనేకమైన తప్పుడు దోవల వైపు పోతూ ఉంటున్నావు. And sometimes, these unfair methods have been institutionalized. They have been taught and they have been experimented on you. కొన్ని మారులైతే ఈ యొక్క చట్ట వ్యతిరేకం లేకపోతే ఏవైతే సరైనవి కాని పద్ధతులు కూడా మన చదువుకుంటున్న విద్యా సంస్థల్లో అవి సరైనవిగా మనకు బోధించబడుతుంటున్నాయి. So whether you agree or not, కాబట్టి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, and whether you are aware or not, నీకు తెలుసున్నా తెలియకపోయినా, and automatically the young people are landing into these kind of ways where there is a filth, where there is a dirt, where there are unfair methods in their ways. కాబట్టి వారి యొక్క మార్గాల్లో ఎక్కడైతే ఈ మురికి ఉంటుందో, ఈ పాపం ఉంటుందో, ఈ యొక్క కాని విషయాలు ఉంటున్నాయో ఆ పరిస్థితుల్లో పడిపోతుంటున్నాం. And most of the times your comforts are bringing these filthy ways in your life. Your lifestyle sometimes it is paving a way for your filthy life. కొన్ని మార్లేమో నీ సౌఖ్యం కొరకు ఈ యొక్క మురికి విషయాలన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఒక రాజబాటగా నీ జీవితంలోకి వచ్చేస్తుంటాయి. So this evening I would like to bring to your notice about one royal family where the young people are living with much ease and with all comforts and with much pleasures in their life. కాబట్టి సాయంత్రం సమయంలో ఒక రాజు కుటుంబాన్ని గురించి, ఆ రాజు కుటుంబంలో యవనస్తులందరూ కూడా వారు ఎంతో సుఖ సౌఖ్యంగా ఎంతో ఆనందంగా వారు గడుపుతుంటున్న పరిస్థితిని మీ ముందుకు తీసుకుని వస్తుంటున్నారు. In the బైబిల్లో only one king's life and about his family elaborately mentioned. ఒక రాజు కుటుంబాన్ని గురించి మాత్రం చాలా విస్తృతంగా బైబిల్లో మనం చూస్తాం. I think you can very easily guess. కాబట్టి ఇప్పుడు ఆ రాజు ఎవరో మనకు అర్థమైపోయి ఉంటుంది. That is about David. మరెవరో కాదు, రాజు అయిన దావీదే. David had a great family. దావీదు యొక్క కుటుంబం చాలా పెద్దది. And he had many wives and many sons. ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది కుమారులు ఉన్నారు. And I would like to bring to your notice some filthy and dirty ways of some of his children. తన బిడ్డల జీవితంలో, కొందరి జీవితాల్లో కొన్ని అసహ్యమైన కార్యాలు మీ ముందు తీసుకుని వస్తుంటున్నారు. See that why I'm bringing this to your notice is ఈ యొక్క విషయాన్ని మీ ఎదుటికి ఎందుకు తీసుకుని వస్తున్నానంటే comfort and the luxuries and the life without any lacunas will also push you into this kind of sins. ఇటువంటి చింతలేని జీవితం, చక్కగా సుఖ సౌఖ్యాలతో తలతూగుతూ ఉంటే మన జీవితంలోకి ఇటువంటి పాపాలే వస్తాయి. These days 90% of the youth, they are living with much comfort and ease. ఇదేనల్లో గమనించినట్లయితే 90% యవనస్తులందరూ కూడా ఎంతో సుఖ సౌఖ్యంగా జీవిస్తున్నారు. I know the concern of the parents about their young children, having their own imaginations and dreams about these children. They provide everything to their children for their comfort. ఇదేనల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఎంత భారం కలిగి ఉంటారంటే, ఎన్ని కళ్ళగంటారంటే బిడ్డలకు అసలు కాలు నొప్పి తగులుకొని అన్ని కావాల్సినవన్నీ సమకూరుస్తారు. And sometimes these comforts and luxuries are pushing the children into many unfair things in their life. Unwanted things. They are exposed to unwanted things in their lives. కొన్నిసార్లు ఈ సుఖ సౌఖ్యాలే పిల్లల యొక్క జీవితాల్లో అనేకమైన కాని విషయాల వైపు వారు చూడడానికి అవకాశం కల్పిస్తున్నాయి. Now we will focus our mind for some time and our meditation for some time on chapter 13 of 2 Samuel. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో కాసేపు మన యొక్క ధ్యానాన్ని 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం పైన మనం కేంద్రీకరిస్తాం. Here few things are mentioned about the children of David. ఇక్కడ దావీదు యొక్క బిడ్డల గురించి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. Especially about 2 or 3 of his children
it is mentioned in this chapter. ప్రత్యేకించి తన కుమారులు తన బిడ్డలో ఒక ఇద్దరు ముగ్గురు గురించి Ah. ఇక్కడ ప్రస్తావన చూస్తాం. First 2 verses we will read మొదటి 2 వచనాలు మనం all చదువుకుంటాం. together. మనందరం కలిసి చదువుదాం. And it came తర్వాత to దావీదు pass కుమారుడు after this అబ్షాలోమునకు that తామారను Absalom, the ఒక son of సుందరవతి David, had యొక్క a fair సహోదరి ఉండగా sister whose name దావీదు was కుమారుడు Tamar. అమ్నోను And ఆమెను Amnon, the మోహించెను. son of David, loved తామారు her. కన్య And అయినందున Amnon was so ఆమెకి ఏమి vexed చేయవలనను that he fell sick for దుర్లభం అని అమ్నోను his గ్రహించి sister Tamar. For చింతాక్రాంతుడై she was a తన virgin, చెల్లెలైన and తామారును బట్టి Amnon thought it hard చిక్కిపోయాను. for him to do anything to her. So here we see how the story begins here. ఇక్కడ ఈ కథ ఏ రీతిగా ప్రారంభమవుతుందో మనం చూస్తాం. And David's eldest son, the first son is Amnon. దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను, And Absalom is the second son. అబ్షాలోము రెండవ కుమారుడు. And like that he had many sons. ఈ రీతిగా దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు. And Solomon was, much later he is born to him. ఆ తర్వాత సొలొమోను ఎంతో కాలం తర్వాత తనకి కుమారుడిగా జన్మించాడు. But Solomon has become, succeeded to the throne after David. అయితే దావీదు తర్వాత సొలొమోను ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. Why? What happened to this almost eligible prince? The prince throne in a way. Amnon is supposed to be the throne prince, or Absalom is supposed to be the throne prince. Like that, even Adonijah, so many sons were eligible for the throne. కాబట్టి ఈ రీతిగా మనం గమనిస్తే సొలొమోను ఎంతో కాలం తర్వాత పుట్టాడు కదా. మరి సొలొమోను కంటే ముందున్న వారందరూ కూడా ఆ యొక్క సింహాసనానికి అర్హులైన వారందరూ ఏమైపోయారు? అమ్నోను ఏమైపోయాడు, అబ్షాలోము ఏమైపోయాడు, అదోనియా ఏమైపోయాడు, వీరందరూ ఎందుకు రాజులు కాలేకపోయారు? See the downfall of Amnon here. చూడండి, అమ్నోను యొక్క పతనాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. What is the reason? దానికి కారణం ఏమంటే Verse 2 says, 2వ వచనంలో చూస్తే Amnon was so vexed that he fell sick for his sister Tamar. అమ్నోను తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. You understand? గ్రహించామా? That means he became sick of her. ఆమెను బట్టి ఎంతగానో ఆలోచిస్తూ ఆమె విషయంలో చిక్కిపోయిన That వాడుకుంటున్నాడు. means the lust of the flesh was biting him so much. అంటే ఆ యొక్క శరీరాశ ఎంతగానో దహించి వేస్తుంది. What is written in 2 John chapter 2 and verse 16? యోహాను రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం ఏం చూస్తాం? 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఇక్కడ మనం చదువుదాం. 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, క్షమించండి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Kindly note that. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. These things are not from the Father, means they are not from God. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అంటే దేవుని నుండి ఉద్భవించినవి కావు. Lust of the flesh, శరీరాశ, and lust of the eye, నేత్రాశ, and pride of life, జీవబుడంబము, these are not from God. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. They are purely, they are the things which originate in the human being. ఇవన్నీ కూడా మానవుల్లో వాటంతటిగా అవిగా ఉద్భవించేవి. So as a young man, కాబట్టి ఒక యవనస్తుడిగా having a feelings for the opposite sex is not wrong. కాబట్టి ఒక అబ్బాయిని వారి పట్ల ఒక తమ యొక్క తలంపులు అది తప్పు కావు. Healthy person will always have such feelings. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి సహజంగానే ఇటువంటి కోరికలు పుడతా ఉంటాయి. You will have some feeling towards the opposite sex. కాబట్టి మన యొక్క ఒక అబ్బాయికి అమ్మాయి పైన, ఒక అమ్మాయికి అబ్బాయి పైన ఇటువంటి తలంపులు కలుగుతాయి. But that should not become a lust. కాబట్టి ఆ భావనలు ఆ శరీరేచ్ఛగా మారకూడదు. It should not become a strong desire in you. అది నీలో ఒక బలమైన కోరికగా అయి స్థిరపడకూడదు. Whether you are sitting or walking or in the classroom or outside, whether at home or wherever you are, these things are bothering, then it is a lust. ఒకవేళ నువ్వు కూర్చున్నా, నిల్చున్నాను, క్లాస్ లో ఉన్నా, ఎక్కడున్నా ఈ తలంపులే గనక నీలో ఉన్నట్లయితే అది శరీరేచ్ఛ అని అర్థం. So Amnon's downfall started with this. కాబట్టి అమ్నోను యొక్క పతనం దీంతో ప్రారంభమైంది. And this fellow was unable to do anything. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు. And he became so sick even physically also. భౌతికంగా కూడా ఎంతో నీరసించిపోయాడు. At that time, ఇప్పుడు ఆ సమయంలో one of his cousin Jonadab was observing him. కాబట్టి తన యొక్క
తన అన్నలో ఒకడు యోనాదాబు గమనిస్తా ఉన్నాడు. See verse 3. తన చెలికాడు 3వ Brother is reading. చూడండి 3వ వచనం తెలుగులో చదువుదాం. అమ్నోనకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరైన షిమియా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. Kindly note this. చూడండి జాగ్రత్త గమనించండి ఈ మాట. What kind of friend he had? ఎటువంటి మిత్రుడండి? Who is he? ఎవరు ఇతను? He is his cousin only. తన యొక్క పెదనాన్న కొడుకే, His cousin only. తన కజిన్, His uncle's son. తన పెదనాన్న కొడుకు. And what kind of a fellow he is? ఎటువంటి వాడు వీడు? Bible is very clearly written about it. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. Jonadab was a very subtle man. యెహోనాదాబు బహు కపటము గలవాడు. See, beloved, there is a saying in English. చూడండి పిల్లలారా, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. You tell me about your friends, I will tell you what kind of a person you are. నీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నీవు ఎలాంటి వాడో నేను చెప్తానని. See, Amnon, what kind of friend he is having? చూడండి అమ్నోనికి ఎటువంటి మిత్రుడు ఉన్నాడు? He is having a friend who is a most subtle man in the royal family. రాజ కుటుంబంలోనే ఎంతో కపటమైన వ్యక్తి అయిన యెహోనాదాబుని స్నేహితుడిగా కలిగి ఉన్నాడు. This fellow's eyes were always on the sons of David who were living more luxurious and comfortable life than him. ఈ యొక్క యెహోనాదాబు గమనిస్తున్నాడు, అరే మా చిన్నాన్న కొడుకులు మాకంటే ఎంతో సౌఖ్యంగా జీవిస్తున్నారే అని ఆలోచిస్తున్నాడు. Even though we are relative to him, but we do not have the pleasures and the comforts and the luxuries what they are enjoying. మేము బంధువులమే రక్త సంబంధికులమే అయినా కూడా వారు అనుభవిస్తున్న సుఖ సౌఖ్యాలు మాకు లేవే. So this fellow was burning with that jealousy against his cousins. కాబట్టి తన యొక్క చిన్నాన్న కొడుకుల పైన ఇటువంటి కుళ్ళు కపటం అంతా నిండిపోయింది. Even today such kind of things are there within the families. ఈ దినాల్లో కూడా కుటుంబాల్లో అటువంటి విషయాలు ఉంటున్నాయి. Sometimes we ourselves are enemies to us. కొన్నిసార్లు మనమే శత్రులం. And sometimes our own family members are enemies to us. కొన్ని మార్లు అయితే మన సొంత కుటుంబ వ్యక్తులే మనకి శత్రువులు. And sometimes our own relatives are enemies to us. కొన్ని మార్లు మన సొంత బంధువులే మనకు శత్రువులు. So you have to be very careful. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. You must read the people, what kind of a person with whom I am having association and making friendship. నేను సహవాసం చేస్తుంటాను, ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడన్న ఆలోచన గమనిక మనం కలిగి ఉండాలి. So even about the friendship also Bible speaks a lot. కాబట్టి స్నేహాన్ని గురించి కూడా బైబిల్ ఎంతో విస్తృతంగా మాట్లాడుతుంది. You must have proper friends in your life. కాబట్టి మన జీవితంలో సరైన స్నేహితులు మనం కలిగి ఉండాలి. If you do not have proper friends in your life, మన జీవితంలో సరైన స్నేహితులు లేకపోతే they will become the reason for our ruining or for our fall. మన యొక్క నాశనానికి మన పతనానికి వారే కారణమవుతారు. So this Jonadab, కాబట్టి ఈ యొక్క యెహోనాదాబు came to అమ్నోన్ దగ్గరికి వచ్చాడు. and asked him, అమ్నోన్ అడుగుతుంటున్నాడు, what's the problem? సమస్య ఏంట్రా? So then Amnon explained to him. ఇప్పుడు అమ్నోన్ స్నేహితుడు కాబట్టి అన్ని చెప్పేశాడు. Now Jonadab is giving a great wicked plan to him. ఇప్పుడు యెహోనాదాబు ఒక దుష్టమైన ఆలోచన ప్రణాళిక So two చేస్తున్నాడు. things we have seen in the way of the young people. యవనస్తుల మార్గాల్లో ఇప్పుడు మనం రెండు విషయాలు మనం చూస్తూ వచ్చాం. The filth, we are talking about the filth in the way of the young people, isn't it? యవనస్తుల యొక్క నడతలో ఉన్న మురికిని గురించి మనం మాట్లాడుతుంటున్నాం. మొదటిదేమో lust of the flesh. శరీరేచ్ఛ. We have to be very very careful about this. దీని విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. No one is exceptional to this. ఏ ఒక్కరు కూడా దీనికి మినహాయింపు కాదు. No young man, no young woman is exceptional to this. ఏ యవనస్తుడు గాని ఏ అవనసరాలు గాని ఎవరు దీనికి మినహాయింపు So in కాదు. this time period of 15 to 25 years, if you are not able to overcome this, you will definitely be trapped and you will ruin your life. ఒకవేళ ఈ 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల ప్రాయంలో నువ్వు గనక జాగ్రత్తగా ఉండకపోతే నీ చిక్కుకుపోయి పట్టబడి నాశనం అయిపోతావు. And you will be trapped in such a way that you will be totally destroyed in that. ఎటువంటి పరిస్థితుల్లో పట్టబడతావంటే సంపూర్ణంగా చితికిపోతావు, నాశనం అయిపోతావు. And second filth in the way of the young people. యవనస్తుల నడతలో మరొక మురికి ఏమంటే we read about Jonadab. యెహోనాదాబు గురించి మనం He చదువుతున్నాం. was a very subtle man. That means subtlety is the another dangerous filth in the way of the young people. ఎంతో కపటస్తుడు అంటే యవనస్తుల యొక్క జీవితంలో వారి యొక్క నడతలో కపటం అనేది మరొక ప్రాముఖ్యమైన మురికి విషయం. Many parents will be wondering, my son was brother, my daughter was, they are so good brother till the 10th standard. అనేక మంది తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుంటారు, అన్నా మా అబ్బాయి మా అమ్మాయి 10వ తరగతి వరకు ఎంత మంచోడన్నా ఎంత మంచిదన్నా మా అమ్మాయి. But thereafter, కానీ ఆ తర్వాత అన్నా the things will change drastically. పరిస్థితులన్నీ
చాలా త్వరితంగా All their మారిపోయాయి. honesty, sincerity, faithfulness, loyalty, all these things are ruined by the subtlety and by by many other things entering into their life. కాబట్టి వారికి జీవితంలో మిగిలిన అనేకమైన విషయాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అప్పుడు వెంటనే వారి జీవితంలో ఈ దీనత్వం ఉండదు, విశ్వాసం ఉండదు, మంచితనం అన్ని మంట కలిసిపోతాయి. Now you see verse 5. ఇప్పుడు 5వ వచనంలో చూస్తాం. The brother is reading. చూడండి, తెలుగులో చదువుతున్నా. Mm. యెహోనాదాబు, Ah. నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా. So this fellow breathed the entire conspiracy and all the wicked, abominable plan in the ears of Amnon. కాబట్టి ఎంతో కుట్రతో ఈ యొక్క హేయమైన ఆలోచన తలంపుని చక్కగా అమ్నోను చెవులో ఊదేశాడు. You see the plan of Jonadab here. చూడండి, యెహోనాదాబు యొక్క ఆలోచన ఎలాగుందో ప్రణాళిక. Many times అనేక మార్లు there is a saying in English. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, One shot, two birds. ఒక దెబ్బకి 2 పిట్టలు. But this fellow with one shot he is aiming at 3 birds. అయితే ఇక్కడ చూస్తే యెహోనాదాబు ఒక దెబ్బకు 3 పిట్టలు పడగొడుతున్నాడు. He is he is targeting 3 birds or 3 wickets. ఒక్క తలంపుతోనే, ఒక ఆలోచనతోనే 3 దుష్టమైన ఆలోచనలు. That means in cricket language is a hat trick. అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే హ్యాట్రిక్ అన్నమాట. So he is targeting for the hat trick. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఆశపడితే కనిపెడుతున్నాడు. Want to destroy one after the other. ఒకరి తర్వాత ఒకరిని నాశనం So that చేయాలనుకుంటున్నాడు. they will not have any chances of survival. కాబట్టి ఏ రీతిగా ఇంకా వారు తిరిగి నిలదొక్కడానికి అవకాశమే లేకుండా చేస్తున్నాడు. And foolishly, బుద్ధిహీనంగా, without any second thought, మరొక 2వ ఆలోచన లేకుండా here Amnon is implementing the plan of Jonadab toto as it is. ఈ యొక్క ఎంత బుద్ధిహీనంగా అమ్నోను యెహోనాదాబు ఇచ్చిన ఆలోచన తలంపుని ఉన్నట్టుగా ఏమంటే మనం తూచా తప్పకుండా ఆయన దాన్ని అమలు పరుస్తున్నాడు. Verse 6 to 14 we see that story. 6వ వచనం నుండి 14వ వచనం వరకు ఆ కథ అంతా మనం చూస్తాం. See what is written there. చూడండి, అక్కడ ఏమని రాయబడింది. Verse 14. 14వ వచనంలో, See, read. అతడు నన్ను నీయకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. Forcibility, this is another sin in the way of the young people. బలవంతము, ఇదొక మరొక పాపం యవనస్తుల యొక్క మార్గంలో. బలాత్కారం. How many things we read in the press and hear in the news these days. ఈ దినాల్లో మనం వార్తాపత్రికలోను సమాచార మనం ఎన్ని చూస్తుంటాం ఈ బలాత్కారాల గురించి. Among the young people so much forcibility is there. ఈ యొక్క యవనస్తులు ఎంతో బలాత్కారత ఉంది. And that's how they are destroying their lives. ఆ రీతిగా తమ యొక్క జీవితాలు వారు నాశనం చేసుకుంటున్నారు. Some people losing their life. Some people they are spending their life in the prison. Some people they have spoiled their careers. Some people they are committing suicide. Some people somehow they are destroying their life. కొంతమంది అయితే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఈ యొక్క నేరాలు చేసిన తర్వాత పట్టబడి చెరసాలలో మగ్గిపోతుంటున్నారు. కొంతమంది వారి యొక్క భవిష్యత్తును అంతటినీ పాడు చేసుకుంటున్నారు. ఈ రీతికి ఎంతమంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకని? Forcibility. బలాత్కారం. The moment you become slave to the forcibility, you will keep on committing any wickedness, any sin, blatantly or without any fear. బలాత్కారానికి ఎప్పుడైతే బానిసైపోతావో ఇంకా అక్కడి నుంచి ఎటువంటి భయం లేకుండా నిస్సిగ్గుగా ఎటువంటి కార్యమైనా తలపెట్టడానికి సిద్ధపడిపోతావు. You will neither fear to God, దేవునికి nor to భయపడవు, men. మనుషులకి భయపడవు. So you will not fear to the society, you will not fear to anybody. సమాజానికి భయపడవు, ఇంకెవ్వరికి భయపడవు. You will go ahead with your plan. నీ యొక్క తలము, నీ ఆలోచనలతో ఆ రీతిగా వెళ్ళిపోతా ఉంటావు. కాబట్టి ఈ I would like సాయంత్రం to put this solemn question before you. ఈ గంభీరమైన ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. How are your plans for your life? నీ జీవితం కొరకైనా నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు ఏ రీతి ఉన్నాయి? Is there subtlety in your life, in your plan? నీ యొక్క ఆలోచనలో, నీ తలంపులో ఈ యొక్క కపటం అనేది ఉందా? Is there wickedness in your plan? నీ యొక్క తలంపుల్లో దుష్టత్వం అనేది ఉందా? Is there a forcibility in your plan? నీ యొక్క తలంపుల్లో బలాత్కారం అనేది ఉందా? Mind you, you are almost at the edge of the destroying of your life. అది గమనించుకో. ఇటువంటివి కనుక ఉన్నట్లయితే ఇంచుమించుగా నీ యొక్క జీవిత పతనంలో చివరి దశలో ఉన్నావు. So with all this
disgraceful thing happened to his sister. Now Absalom, knowing this great tragedy which happened to his sister, at the moment he kept quiet, but he started hating Amnon. కాబట్టి ఎప్పుడైతే తన చెల్లెల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడు అమ్నోను, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అబ్షాలోం అయితే అప్పటికైతే మౌనంగా ఉన్నాడు, కానీ అప్పటి నుండి అమ్నోన్ని ద్వేషించడం మొదలు పెట్టాడు. See here, we see verse 20. చూడండి 20వ వచనం మనం చూస్తాం. ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీ ఊరకునము, అతడు 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 నీ అన్నయ్య కదా, ఇందుని గురించి చింతపడవద్దనను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంటూ ఉండెను. 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమి మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరి యొక్క తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయుంచెను. He was hating him. He is now burning with the vindictiveness. ఇప్పుడు ఆ యొక్క ప్రతీకార వాంఛతో రగిలిపోతుంటున్నాడు, తన అన్నని ద్వేషిస్తూ ఉంటున్నాడు. Absalom is known for his handsomeness in the royal family. ఈ యొక్క రాజు కుటుంబంలో అబ్షాలోము సౌందర్యానికి మారిపోయారు. And not only that, అంతేకాదు కానీ he had a good following of the people. అంతేకాకుండా ప్రజలు ఎంతో మంది ఆయన చక్కగా వెంబడించేవారు. See what is written here. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందంటే chapter 13 towards the end. 13వ అధ్యాయం చివరిలో మనం చూసినట్లయితే Verse 34. 34వ వచనంలో చూస్తాం. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయినను. 34వ వచనం. కావలి ఉన్న పనివాడు ఎదురు చూస్తున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గం వచ్చినప్పుడు అనేక జనులు కనబడేవి. So what is happening here? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందండి? Now we can see there are so many people, they are sympathizing with Absalom, or Absalom had a following right from the beginning, because his target is also different now. అబ్షాలోము ఇప్పుడు తన గురు కూడా మారిపోయింది కాబట్టి ప్రజలందరూ మచ్చిక చేసుకుంటున్నాడు, ఎంతో మంది ప్రజలు తనను కూడా వెంబడిస్తున్నారు. This did not happen all of a sudden just because his sister was spoiled, but always I think there was in my opinion, I have a strong feeling that Absalom was always having an eye on his brother, because he is the firstborn, he is the most eligible person for the throne. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే నేనైతే ఏమనుకుంటానంటే, ఏదో తన చెల్లెలను చెరిపాడు కాబట్టి అమ్నోను పైన ద్వేషం కాదు, కానీ అబ్షాలోము ఎంతో సౌందర్యవంతుడు కాబట్టి తనకి ఉన్న ప్రతిబంధకం ఏంటంటే తనకంటే ముందు తనకంటే పెద్దవాడైన అమ్నోను ఒకడు ఉన్నాడు కాబట్టి అమ్నోన్ని సహజంగానే ద్వేషించబడము. Amnon is not there, now he will become eligible for the throne. అమ్నోను కనుక లేకపోతే తర్వాత ఉన్నాడు అబ్షాలోము కాబట్టి అబ్షాలోము ఆ యొక్క రాజసింహాసనానికి వారసుడు అవుతాడు. అంటే దాని అర్థం from the beginning, ఆరంభం నుండి Absalom was eyeing the throne of his father. అబ్షాలోము తన తండ్రి సింహాసనాన్ని వాంఛిస్తుంటున్నాడు. See the the mindset of the people. They are all in the same family, but their targets are totally different. చూడండి, అందరూ ఒకే కుటుంబంలో ఉన్నారు, అయితే వారి యొక్క మనస్తత్వాలు వారి యొక్క ఆకాంక్షలన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. One fellow is after the women, ఒకడేమో తన చెల్లెల్ని వాంఛిస్తుంటున్నాడు, and another fellow is after the power, మరొకడేమో అధికారాన్ని వాంఛిస్తుంటున్నాడు, and the relative in the family, he is after destroying everybody. అదే కుటుంబంలో ఉంటున్న బంధువుడైన యెహోరాదేమో మొత్తం అందరినీ తుడిచిపెట్టేయాలని వాడు చూస్తున్నాడు. These are all young people. వీరందరూ యవనస్తులే. These are all young people. వీరందరూ యవనస్తులే. And they're all living in a wonderful family. వారందరూ కూడా ఎంతో అద్భుతమైన కుటుంబం, దావీదు కుటుంబంలో జీవిస్తున్నారు. And they lack nothing in their life. వారి యొక్క జీవితంలో వారికి కొదువైనది ఏదీ లేదు. They have all comfort, they have all good teachers, they have all good teaching of the law, they have all good teaching about the word of God, they all have good teaching about the divine things. వారికి చక్కగా అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, దేవుని యొక్క వాక్యాన్ని గాని దైవత్వాన్ని గురించి బోధించే మంచి మంచి బోధకులు ఉన్నారు వారికి. Nothing is getting into their mind. అయితే ఆ బోధనలు ఏవి వారి మనసులోకి వెళ్ళట్లేదు. Why? ఎందుకని? Because their mindset is fixed on certain things. ఎందుకంటే వారి యొక్క మనసుల్ని వారికి నచ్చిన కోణాలపైన వాటిపైన ఉంచుకుని ఉన్నారు. Young man, young woman, యవనస్తురాలు, be careful. జాగ్రత్తగా ఉండు. Don't fix your mind before time on anything. నీ యొక్క మనసుని కాలానికంటే ముందే దేనిపైన కేంద్రీకరించవద్దు. That is very bad. ఇది ఎంతో చెడ్డది సుమా. Imagining
to be most successful, to be more settled, to be more, the coming up in the life, nothing wrong in these things. ఈ యొక్క జీవితంలో చక్కగా స్థిరపడాలని, మంచి భవిష్యత్తులో స్థిరపడి ఉండాలని ఇటువంటి ఊహలు కనడం లేకపోతే ఆలోచించడం అనేది జీవితం తప్పు కాదు. But don't fix up the mind on certain things which are really beyond your imagination and capacity. నీ ఊహలకి నీ సామర్థ్యాలకి అతీతమైన వాటిపైన నీ దృష్టిని కేంద్రీకరించవద్దు. One thing we are forgetting many times. అనేక మార్లు మనం ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నాం. If God is willing to give anything or willing to open the door, nobody can close it. ఒకవేళ దేవుడే కనుక మనకి ఏదైనా ఇవ్వాలన్నట్లయితే, ఇవ్వాలనుకుంటే ఆయన ద్వారాలు తెరిస్తే ఎవరు కూడా దాన్ని మూయలేరు. If God has closed the doors, nobody can open it. దేవుడే కనుక ద్వారాలు మూసివేస్తే ఏ ఒక్కరు వాటిని తెరవలేరు. That's why an average believer, an young man, young woman, especially born in the believer's family, you must definitely find the minimum will of God for your life. కాబట్టి ఒక సాధారణమైన విశ్వాసిగా లేకపోతే క్రైస్తవ కుటుంబంలో జన్మించిన యవనస్తురాలిగా కనీసం దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. That's very important. ఇదంతా ప్రాముఖ్యమైనది. Otherwise, లేకపోతే you will become victims to these things on which you have fixed your mind, and you will be totally falling or totally gone out of sight. నువ్వు వేటిపైనైతే నీ దృష్టిని కేంద్రీకరించి వేటిపైనైతే నీ మనసును ఉంచుతున్నావో దానికే నువ్వు బానిస అయిపోయి నువ్వు దాని ద్వారా నువ్వు చెరపడబడి పతనమైపోతావు. So here first thing we see the lust of the flesh. కాబట్టి మొదటిగా ఇక్కడ మనం శరీరేచ్ఛను మనం చూస్తుంటున్నాం. And secondly the subtlety. రెండోది మనం కపటాన్ని చూస్తుంటున్నాం. Thirdly wicked plan. తర్వాత మూడోది ఒక దుష్టమైన ప్రణాళికను చూస్తుంటున్నాం. Fourthly forcibility. నాలుగోదిగా బలాత్కారాన్ని చూస్తున్నాం. And fifthly hatredness. ఐదవదిగా ఆ యొక్క ద్వేషాన్ని చూస్తుంటున్నాం. And sixthly ఆరవదిగా ugliness. ఈ యొక్క అవాంఛనీయమైనది లేకపోతే that is from verse 15 to 20 we see what all happened to this poor young girl Tamar. ఈ యొక్క పాపం దీనురాలైన ఈ యొక్క తామారుకి దీని అవస్థను మనం చూస్తున్న 15వ వచనం నుండి 26వ వచనం వరకు. For no sin of her she has been put to a great abomination in the family of the king. తాను చేయనటువంటి తప్పుకి ఆ కుటుంబంలో రాజు కుటుంబంలో ఎంతో గొప్ప అవమానానికి గురి చేయబడింది. She is a daughter of a king. ఆమె ఒక రాజకుమార్తె most a beautiful girl, ఎంతో సౌందర్యవతి. ఆమె had a great future. ఎంతో గొప్ప భవిష్యత్తుని తను కలిగి ఉన్నది. What happened to her? చూడండి ఆ పరిస్థితి ఎలా మారిపోయిందో. What a sad thing it is. ఎంత విచారకరమైన విషయం. అనేక మార్లు young people are not hesitating to create any kind of ugliness through their life and through their deeds. అనేక మార్లు యవనస్తులు తమ యొక్క క్రియల ద్వారా తమ యొక్క కార్యాల ద్వారా ఎటువంటి అవాంఛనీయం ఎటువంటి చండాలైన చేయడానికి వారు సిద్ధపడిపోతుంటున్నారు. These days young people are so much prone towards these things, taking joy in creating the ugliness, troubling somebody. That means they are learning to take joy in the kind of sad things or sadism they are developing. ఈ దినాల్లో మనం చూస్తున్నట్లయితే యవనస్తులు అనేక మంది తమ యొక్క జీవితంలో ఇతరులను ఇబ్బంది పెట్టి వారిని చెరిపి ఏ రీతిగా ఆ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడానికి వారు ఆ రీతిగా ప్రయత్నం చేస్తుంటున్నారు. That is the sixth one. ఇది ఆరవది. Seventhly, ఏడవదిగా and we see now a great plan that is made by Absalom himself. అబ్షాలోము తానే చేస్తున్న ఒక గొప్ప ప్రణాళికను చూస్తుంటున్నాం. We read about Ahithophel coming behind Absalom later, but I feel the entry of Ahithophel into the life of Absalom must have taken place in this juncture. మనం చూస్తే తర్వాత క్రమంలో అబ్షాలోము యొక్క జీవితంలోనికి అహీతోఫెలు వస్తున్నాడు. కానీ నేనైతే ఏమనుకుంటానంటే ఈ సందర్భంలోనే అదును చూసుకుని అహీతోఫెలు యొక్క అబ్షాలోము జీవితంలోనికి వచ్చాడేమో అనిపిస్తుంది. Ahithophel was a great wise man. అహీతోఫెలు ఎంతో గొప్ప తెలివైన వాడు.
he was the chief among the advisors of David. రాజైన దావీదుకి ఆలోచన ఇచ్చే వారిలో ప్రముఖుడు ఆయన. In other words, he was like a prime minister to him. మరొక మాటలో చెప్పాలంటే ఒక ప్రధానమంత్రి లాంటి వాడు అనమాట. Joab was a captain of the host. యోవాబేమో ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉంటున్నాడు. And Ahithophel was like a prime minister to him. ఈ యొక్క అహీతోపెలేమో దావీదుకి ఒక ప్రధానమంత్రి లాంటి So వాడు అనమాట. David used to honor this man and take his take his advice very much, as a great advice. ఎంతో గొప్ప ఆలోచనకర్తగా అహీతోపెలు ఇచ్చిన ఆలోచనలన్నిటిని కూడా ఎంతగానో స్వీకరించేవాడు, ఎంత ఘనపరిచేవాడు దావీదు అహీతోపెల్ని. But this man also started waiting for a chance. కాబట్టి ఇప్పుడు చూస్తున్నట్లయితే అహీతోపెలు కూడా ఒక అవకాశం ఎప్పుడు దొరుకుతుందో అని There కనబడుతున్నాడు. is a reason behind it. దానికి కూడా కారణం ఉంది. Many good Bible readers and the preachers will definitely know that. అనేక మంది మంచి వాక్య బోధకులు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకుని ఉంటారు. This Ahithophel happens to be the grandfather by the lineage. He is a grandfather to Bathsheba. ఈ యొక్క అహీతోపెలు మరెవరో కాదు, Or a close relative to Uriah. ఈ అహీతోపెలు ఎవరో కాదు. ఈ యొక్క బెత్షెబని చూస్తాం కదా, దావీదు పాపం చేసిన బెత్షెబకి తాత అవుతాడు. లేదా అనుకుంటే బెత్షెబ భర్త అయిన ఊరియాకి సమీప బంధువు ఆయన. So ever since that ugly thing happened in the life of David, and how his close relative Urijah was killed, from that time this man was also waiting for a chance. ఎప్పుడైతే దావీదు జీవితంలో ఈ యొక్క అవాంఛనీయమైన ఘటన జరగటం, ఆ యొక్క దుష్కార్యాన్ని చేసి ఆ యొక్క ఊరియా చంపబడ్డాడో అప్పటి నుంచి తినలో కూడా అహీతోపెల్లో ఒక ప్రతీకారం తీసుకోవాలన్న వాంఛ బలపడింది. So now I feel in this juncture Ahithophel must have entered into the scene and giving a another very nice conspiring wicked plan to Absalom now. కాబట్టి నేనేమనుకుంటానంటే మంచి అవకాశం చిక్కింది కాబట్టి ఇప్పుడు అహీతోపెలు మెల్లిగా చేరి అవకాశం కొరకు కనిపెట్టి సరైన సమయం చూసుకుని అదును చూసుకుని చేయమని ఆలోచన చెప్పుంటాడేమో. Verse 28 now. 28వ వచనంలో మనం చూస్తే, Read. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపడానికి గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. So finally Absalom successfully murdered his brother Amnon. కాబట్టి చివరిగా అంతిమంగా విజయవంతంగా అబ్షాలోము తన అన్నయ్య అమ్నోను చంపేశాడు. See from how Amnon's story began and how he is ending up. చూడండి, అమ్నోను కథ ఎక్కడ ప్రారంభమై ఏ రీతిగా ముగుస్తుందో మనం చూస్తున్నాం. Lust of the flesh always will trap you. It will even take away your life. ఈ యొక్క శరీరేచ్ఛ ఎప్పుడు కూడా ప్రతి వర్షం నిన్ను పట్టుకుని నీ యొక్క ప్రాణాన్ని తీసేది. So why I bringing this chapter before you ఈ యొక్క అధ్యాయాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను just అంటే, to bring before you the filthy ways of the young people in which they are walking today. ఈ దినాల్లో యవనస్తులు నడుస్తున్న ఆ మురికి విధానాలను, మురికి మార్గాలను మీ ముందుకు తీసుకురావాలని So కోరుకుంటున్నాను. that's why the same psalmist, seeing all these things in his life, in his own family, he is writing here. అందుకనే ఈ యొక్క కీర్తనకారుడు తన కుటుంబంలోనే ఇటువంటి మురికి విషయాలు ఇటువంటివన్నీ చూసిన వాడై ఆయన కీర్తన రాస్తుంటున్నాడు. Wherewithal shall a young man cleanse his way? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? How can we cleanse our way? మన యొక్క మార్గాలు, మన యొక్క నడతను ఏ రీతిగా How శుద్ధిపరచుకోగలం? can your way become acceptable to God? నీ యొక్క నడత దేవునికి ఏ రీతిగా అంగీకారయోగ్యంగా చేయబడుతుంది? And how your way can be acceptable to the society, acceptable to the family, and acceptable to everyone? నీ యొక్క నడత సమాజానికి, నీ యొక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఏ రీతిగా అంగీకారయోగ్యంగా చేయబడుతుంది? You have to be cleansed from all these wicked ways. ఈ యొక్క దుష్ట నడతలన్నిటి నుండి కూడా శుద్ధిపరచబడాలి. That is possible only by the blood of Jesus Christ. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో మాత్రమే సాధ్యం. See verse 9 says, చూడండి 9వ వచనంలో మనం చూస్తే, by taking heed thereto according to thy word. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. By the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. Word of God is Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. So beloved. కాబట్టి ప్రియులారా, That's why
అందుకనే cleanse your ways, నీ యొక్క మార్గాల్ని to శుద్ధపరచడానికి, become acceptable in the sight of God and in the sight of man. మానవుని దృష్టిలోను దేవుని దృష్టిలో అంగీకారయోగ్యంగా You చేయబడటానికి must apply the word of God to your life. దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితాలకి You అన్వయించుకోవాలి. must apply Christ to your life. యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితానికి అన్వయించుకోవాలి. You must apply the blood of Jesus Christ to your life. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని నీ జీవితానికి అన్వయించుకోవాలి. He shed his precious blood on the cross of Calvary for the remission of our sins. మన పాప క్షమాపణార్థమై తన అమూల్యమైన రక్తాన్ని కలువరిశిలలో చిందించిన వాడుగా ఉంటున్నాడు. Dear young man, young women, యవనస్తురాలు, how is your life today? ఇదేనా నీ జీవితం? What are there in your ways today? నీ మార్గాల్లో ఏమున్నాయి? What are the things that you are following? నువ్వు వేటిని అనుసరిస్తూ What ఉంటున్నావు? are the things on which you have fixed your mind? నీ మనసుని దేనిపైన దృష్టి కేంద్రీకరిస్తున్నావు? Just give a moment and think over. ఒక్క క్షణం సమయం ఇచ్చి ఆలోచన చేయి. Is my life really acceptable to God? నా జీవితం నిజంగా దేవునికి అంగీకారయోగ్యంగా ఉందా? Are these things on which I am fixing my mind? Are these things in which I am walking today? Are these things, the things which I am desiring today, are they really acceptable to God? ఇదేనా నేను వేటిపైన అయితే నా మనసుని కేంద్రీకరిస్తున్నానో, ఏవైతే నేను ఆశిస్తుంటున్నానో అవి వేటినైతే నేను ఆశిస్తున్నానో అవి నిజంగా దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నాయా? Just think for a moment. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. And the answer is definitely not. అప్పుడు ఖచ్చితంగా దానికి జవాబు లేదు అని మాత్రం వస్తుంది. And the remedy is మరి దానికి విరుగుడు ఏంటి? Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు. Come to Lord Jesus Christ. యేసు ప్రభు యొద్దకు రా. And ask pardon from him. ఆయన నుండి క్షమాపణ అడుగు. Lord Jesus, యేసు ప్రభువా, I am a sinner, నేను పాపినయ్యా, knowingly or unknowingly, తెలిసి గాని తెలియ గాని, because of my age, నా యొక్క వయసును బట్టి, because of my peer group, ప్రభువా నా యొక్క స్నేహితులను బట్టి, because of my situation, నా యొక్క పరిస్థితిని బట్టి, because of the pressures on me, నా పైన ఉంటున్న ఆ యొక్క ఒత్తిడిని Lord, బట్టి I am leading a life which is not really acceptable to you, not acceptable to any man. ప్రభువా నిజంగా మీకు గాని ఏ మానవునికి అంగీకార యోగ్యం కాని జీవితాన్ని నేను జీవిస్తున్నాను. My ways are not acceptable to the human society. ప్రభువా నా యొక్క మార్గాలు మానవ సమాజానికి ఏమాత్రం అంగీకార యోగ్యం కావు. So Lord, have mercy on me. కాబట్టి ప్రభువా నాపై కనికరం ఉంచండి, Forgive me. నన్ను Wash క్షమించండి, me in thine precious మీ blood. యొక్క అమూల్యమైన రక్తంలో నన్ను కడగండి. And today, ఈ దినం now itself, ఇప్పుడే అడుగు. He will cleanse you from all your sins and unrighteousness. నీ యొక్క అవినీతి నీ పాపనంతటి నుండి నేను పవిత్రపరుస్తాడు ఆయన. And He will make you a child of God. దేవుని బిడ్డగా నేను చేసుకుంటాడు. He will make you a believer. ఒక విశ్వాసగా నేను చేస్తాడు And ఆయన. He will become your all-time counselor and guide. ఎల్లవేళలా నిన్ను నడిపించే మార్గ నిర్దేశకుడిగా నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. For every aspect of your life, He will give the guidance to you. నీ జీవితంలో ప్రతి పరిస్థితికి తగిన ఆలోచన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. And secondly, రెండవదిగా you must depend upon the word of God. దేవుని వాక్యం పైన నువ్వు ఆధారపడాలి. You must read the word of God. దేవుని యొక్క వాక్యం నువ్వు చదవాలి. Because only by balancing your life with the word of God, then only you can cleanse your ways. దేవుని యొక్క వాక్యంతో నీ యొక్క జీవితాన్ని సమన్వయపరచుకుంటేనే కానీ నీ యొక్క మార్గాలను నువ్వు పవిత్రపరచుకోలేవు. Verse 11 says, చూడండి 11వ వచనంలో మనం Thy చూస్తే, word have I hid in my heart, that I might not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నాను. So this is the first benefit of the word of God. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం మనకు చేకూర్చే మొదటి లబ్ధి. When you hide the word of God in your heart and in your mind, మన మనసులో మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం దాచుకున్నట్లయితే it will keep you away from the sin. పాపం నుండి మనల్ని దూరపరుస్తుంది. The hiding in the heart and mind means, మనసులోని హృదయంలోని దాక్కుని ఉండడం అంటే, what is that you hide in your heart? నీ హృదయంలో నువ్వు ఏది పదిలపరచుకుంటావు, దేని దాచుకుంటావు? What we hide? మనం దేని దాచుకుంటాం? The most lovable things we hide in the heart. మనకెంతో ప్రియమైన దాన్ని మన హృదయంలో So దాచుకుంటాం. that means అంటే దాని అర్థం, the word of God must become most lovable thing for us. కాబట్టి మనకి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రియమైనదిగా ఉండాలి. So with much love, with much affection, with much honor, we must read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఘనమైనదిగా ఎంచి ఎంతో ప్రియమైనదిగా ఎంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివారు. That's why further he says అందుకని ముందుగా ఆయన in అంటాడు verse 15, 15వ వచనంలో, see what he says, చూడండి ఆయన I ఏమంటున్నాడు, will meditate in thy precepts and have respect unto thy ways. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. Meditating.
ధ్యానించటం. First is మొదటిదేమో love and affection for the word of God. దేవుని వాక్యం కొరకైన ప్రేమ, ఆశ, ఆసక్తి With ఉండటం. much hunger and thirst, you must read the word of God. ఆకలి దప్పులతో దేవుని యొక్క వాక్యం చదివారంగా ఉండటం. And thirdly, you must meditate upon the word of God. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారంగా ఉండాలి. And fourthly, నాలుగవదిగా verse 16 says, 16వ వచనంలో, I will delight myself in thy statutes, I will not forget thy word. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువకయుందును. I will delight myself in thy statutes. నీ కట్టడలను నేను హర్షించదను. Dear young man, young woman, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, how much you are delighting in the word of God. దేవుని వాక్యంలో నువ్వు ఎంతగానో హర్షిస్తున్నావు, You know how ఆనందిస్తున్నావు. many chapters are there in the whole Bible? బైబిల్ అంతటిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా How many నీకు? books are there? ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? 66 books are there. 66 పుస్తకాలు ఉన్నాయి. How many chapters are there? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? I forgot the actual number, but it is little lesser than 1200 chapters. ఖచ్చితమైన సంఖ్య మర్చిపోయాను. అయితే 1200కి కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువ It is సంఖ్య. 1189 or 87, something like that. 1189, 87 ఆ మధ్యలో You ఉంటుంది. can look for the correct number. ఈ యొక్క సంఖ్యని గుర్తించండి. Let us say round figure 1200. ఉదాహరణకి ఉజ్జాయింపుగా 1200 అనుకుందాం. You really want to complete the Bible ఒకవేళ నిజంగా బైబిల్ గనక సంపూర్ణం చేయాలి అంటే, very fast. త్వరగా సంపూర్ణం చేయాలంటే You read 40 chapters a day. 40 chapters a day. ఒక రోజుకి 40 అధ్యాయాలు చదివినట్లయితే In 1 month you can complete the Bible. 40 అధ్యాయాలు రోజుకి చదివితే ఒక నెలలో పూర్తి చేసేయచ్చు. If you make it 20 chapters a day, ఒకవేళ 20 అధ్యాయాలకే కుదించామనుకోండి, what happens? అప్పుడు ఏం జరుగుతుంది? 2 months. 2 నెలల్లో చదివేయచ్చు. If you reduce it to 10 chapters a day, ఒకవేళ 10 అధ్యాయాలు కనుక కుదించామనుకోండి, What happens? అప్పుడు ఏం జరుగుతుంది? 4 months. 4 నెలల్లో మనం పూర్తి To చేసేయచ్చు. read 10 chapters, ఒక 10 అధ్యాయాలు చదవడానికి it will take half an hour to 40 minutes. ఒక అరగంట, ఒక 40 నిమిషాలు పడుతుంది, సరిపోతుంది అంతే. Not more than that. అంతమించి ఇంకే ఎక్కువ Just read it. కాబట్టి అరిది చదువుతూ పోండి. Give a reading. నువ్వు చదవడమే అంతే. So meditating later. ధ్యానించడం అనేది As తర్వాత. you are reading, చదువుతున్న క్రమంలో Lord will slowly, start cleansing your ways. మెల్లమెల్లగా నీ యొక్క మార్గాన్ని పవిత్రపరచడం ప్రారంభిస్తాడు ప్రభు. One young man ఒక యవనస్తుడు and a small grandson of a person, ఒక వ్యక్తికి, ఒక పెద్దానికి ఒక మనవడు ఉన్నాడు. maybe around 10 years or so. బహుశా వాడికి 10 ఏళ్ళు ఉంటాయి His అనుకోండి. grandfather used to tell him, grandson, you read the word of God, it will cleanse you. You read the word of God, it will cleanse you. ఈ ముసలైన పెద్ద ఆయన మనవడు పిలిచేవారే, మనవడా నువ్వు దేవుని వాక్యం చదవరా, దేవుని యొక్క వాక్యం నేను పవిత్రపరుస్తాదని చెప్తా ఉండేవాడు. It will make you holy. నిన్ను పరిశుద్ధపరుస్తాది. And this fellow was not much matured, and at the same time he had many reasoning. He used to ask the grandfather, how if I simply read, how it can cleanse me? కాబట్టి యవనస్తుడు కదా, కుర్రాడు అనేకమైన ఆలోచనలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తాతడు అన్నాడు, తాత ఏం చెప్తావు తాత, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా పోతే ఎలా పవిత్రపరుస్తుంది నన్ను అన్నాడు. So then he wanted to teach a lesson to him. కాబట్టి మనోడికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. So they had a big bungalow and a big yard in front of their house, portico. వారికి ఒక పెద్ద ఇల్లు, ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం చాలా ఉంది. And they had so many plants also. అక్కడ చుట్టూ చాలా మొక్కలు కూడా ఉన్నాయి. Then the grandfather made a trick. అప్పుడు తాతగారు ఒక ఉపాయం పన్నాడు. Then come, today we will do some job. ఇప్పుడు తాత పిలిచాడు, రారా మనోడు ఈ రోజు పని చేద్దాం అన్నాడు. So young people very much, rather than reading the Bible, willing to do so many menial things. ఎవరు అసలు దేవుని వాక్యం చదవడం కంటే ఏ చిన్న చిన్న పనులు ఏదైనా చేయాలంటే మనకు చాలా ఆసక్తి. So with a great enthusiasm they try to do it. కాబట్టి చాలా ఆసక్తితో చేయాలనుకుంటారు. So the grandfather, కాబట్టి ఇప్పుడు తాత ఏం చేశాడు, sat in the portico, ఆ యొక్క పోర్టికోలో కూర్చున్నాడు. and he gave one basket to this fellow. ఈ యవనస్తుడికి, ఆ కుర్రాడికి ఒక బొట్టు ఇచ్చాడు, And it ఒక was తట్ట. it's a dirty basket through which their servant used to carry the garbage of the house every day and throw it outside. ఈ యొక్క తట్టతో ఇంట్లో పనివాడు ఏం చేస్తాడు, రోజు ఆ మురికంతా తీసుకెళ్లి ఆ పెంట పోగులో పడేసి వస్తా ఉంటాడు అన్నమాట. If you think about 30-40 years ago, we never knew about the plastic. ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే ప్లాస్టిక్ అన్న పదమే ఎక్కువ వినిపించి అసలు తెలియదు ప్లాస్టిక్ అంటే. We had the baskets with the palm leaves or with the bamboo sticks and other sticks. ఈ వెదురు కర్రలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏవైనా కూడా
తాటాకులతో చేయబడినవి, ఇటువంటివి తట్టబొట్లు ఉండేవి. So that kind of things we used to use. కాబట్టి అటువంటి వాటిని వాడేవారు. These days you may not be knowing. ఈ దినాల్లో అవి మీరు చూసి Because ఉండవచ్చు. everywhere plastic is ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కదా. and good models and good designs and good flowers, everything. మంచి మంచి డిజైన్లు, దాని మీద పువ్వులు, ఇవన్నీ కూడా చక్కగా ఆకర్షణీయంగా ఉంటాయి. Even your dustbin also has a very nice design on that. మన చెత్త పొట్ట కూడా చాలా అందంగా ఉంటుంది. So that is the age in which we are living. కాబట్టి అటువంటి కాలం, అటువంటి యుగంలో మనం So those జీవిస్తున్నాం. days it was not like that. మరి ఆ దినాల్లో ఆ రీతిగా ఉండేది So కాదు. this grandfather gave a bamboo basket to him, కాబట్టి- which was having certain kind of dirt in that. ఇప్పుడు తాత ఆ యొక్క వెదురు కర్రతో చేసిన ఒక తట్టనిచ్చాడు, దాంట్లో అది కొంత మురికిగా ఉంది. Then he told to the grandson, ఇప్పుడు మనోడు చెప్పాడు, take this basket, ఈ తట్టను తీసుకో, fill the water at the tap, అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొళాయి దగ్గర దానిలో నీళ్లు నింపు, and spray to the plants. ఆ నీళ్లు తీసుకొచ్చి దాంతో నీళ్లు తీసుకొచ్చి మొక్కల నీళ్ళకి నీళ్లు పోయిరా The అన్నాడు. fellow is young, no, he doesn't have much reasoning, so he tried. కాబట్టి ఆలోచన ఏం చేయలేదు, కుర్రాడు కదా, యవనస్తుడు గబగబా పరిగెత్తుకుని వెళ్ళి చేస్తున్నాడు. So he filled the water, ఆ తట్లో నీళ్లు నింపాడు. and actually to fill the water only it will take lot of time. ఆ నీళ్లు పట్టడానికే చాలా సమయం Even పడుతుంది. when it is filled also, the moment this fellow lifts it up, it goes to the plant, in the middle way only the water goes off. మరి తట్టకి అన్ని కన్నాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ నీళ్లు తీసుకుని సగం దూరం వెళ్ళేసరికి మొత్తాన్ని కారిపోతున్నాయి. So he made certain attempts. కాబట్టి ఈ రీతిగా చాలా సార్లు అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. Maybe 10-12 times he did like ఓ that. 10-15 సార్లు చేసిన తర్వాత And he came to the grandfather. ఇప్పుడు తాత దగ్గరకు వచ్చాడు. Oh, grandpa. ఆ తట్ట ముందు పడేసి తాత, See, this is having holes. It is not holding the water. ఈ తట్టకి అన్ని కన్నాలు, రంధ్రాలు ఉన్నాయి, దీనిలో నీళ్లు నిలవట్లేదు తాత. Then how can you give me this kind of basket to me? ఇటువంటి తట్ట నా ముఖాన్ని పడేసి నీళ్లు తీసుకోమంటే నేను ఎలా తెచ్చేది అన్నాడు. Then grandfather. ఇప్పుడు తాత అంటున్నాడు, Yeah, son, you see, that is where I have a lesson to teach to you. నీకు ఇదే పాట నేర్పించాలనుకున్నాను రా నేను. See, when I gave the basket, how it was? చూడు, నేను నీ చేతికి ఈ తట్ట ఇచ్చినప్పుడు ఎలా ఉంది అది ముందు. Yeah, it was stinking. It was all having all dirt in that. దాంట్లో చాలా మురుకుని తాత, కంపు కొడతా ఉంది. But now how it is? మరి ఇప్పుడు ఎలా ఉంది అది? I didn't notice, Tata. It is really so nice, it is clean. అరే నేను గమనించలేదు తాత, ఇప్పుడు చూస్తే మొత్తం అంతా అది ఎంత తెల్లగా అయిపోయింది. Then he tapped on the shoulder of the grandson and took him inside. ఇప్పుడు మనోడు భోజనం తోటి మనోడిని ఇంట్లోకి తీసుకెళ్లిపోయాడు. Gave the Bible to him. ఇప్పుడు బైబిల్ చేతికి ఇచ్చి, If you read the Bible, బైబిల్ చదివితే same way the word of God will cleanse you. ఇదే రీతిగా నీకు తెలియకుండానే దేవుని వాక్యం నేను పరిశుభ్రపరుస్తుంది. How shall a young man cleanseth his way? యవనులు తమ నడుతున్న దేని చేత శుద్ధిపరచుకుందరు? Only by the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బట్టే. So beloved, కాబట్టి ప్రియులారా, these are the days you have lot of free time. ఈ దినాల్లో ఎంత ఖాళీ సమయాన్ని మనం కలిగి You ఉంటున్నాం. are sufficiently sleeping and sufficiently eating. కావలసినంత తిని కావలసినంత సేపు And పడుకుంటున్నారు. you have sufficient free time also. కావలసినంత ఖాళీ సమయం కూడా So ఉంటుంది. you pay attention to your studies. కాబట్టి మీ చదువుల పైన ధ్యాస ఉంచండి. But you cannot study also all the time. రోజంతా చదవమన్నా కష్టమే కదా. So in the gaps you read the Bible. మధ్య మధ్యలో ఖాళీ సమయంలో బైబిల్ So at చదువుకోండి. least 5 chapters in a day you can read. కనీసం రోజుకి దినానికి 5 అధ్యాయాలైనా చదవచ్చు. That way in 6 to 8 months you can complete the Bible. ఆ రీతిగా చేస్తే 6 నుండి 8 నెలలలోపు బైబిల్ అంతనే పూర్తి చేసేయచ్చు. So beloved, కాబట్టి ప్రియులారా, love the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం. Read it again and again. మరలా దేవుని యొక్క వాక్యం చదువుదాం. Meditate. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. Cultivate the delighting in reading the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఆనందించడాన్ని మనం అనుభవిద్దాం. Then that great God, that creator God will become your guide, and he will become your everything. He will become your director. He will make you successful in your life. అప్పుడు ఆ గొప్ప దేవుడు, సృష్టికర్త అనే దేవుడు నీ జీవితంలో అన్ని తానే నీ మార్గనిర్దేశకుడై గొప్ప విజయాన్ని నీ జీవితంలో చేకూర్చేవాడుకుంటాడు. May God bless this word. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ, కృప, కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, thank and praise thee for thy word. మీ వాక్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. Whence shall a young man cleanseth his ways? యవనులు తమ నడుతున్న దేని చేత శుద్ధిపరచుకుందరు? Only by the word of God. మీ యొక్క వాక్యాన్ని బట్టే. So Lord, through this small message, our young people may understand the importance of reading the word of God and meditating and applying the word of God to their lives. ప్రభువా యొక్క చిన్న వాక్య ధ్యానం ద్వారా మా యొక్క యవనస్తులు
దేవుని యొక్క వాక్యాన్ని చదివి తండ్రి ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి తమ యొక్క జీవితాలు అన్వయించుకోవడం వల్ల ఆ ప్రాముఖ్యతను వారు గుర్తెరుగుదురు So that Lord thy word may help them to cleanse their ways. ఆ రీతిగా మీ యొక్క వాక్యము వారి యొక్క మార్గాల్ని శుద్ధపరచడంలో సహాయపడిన Thy word may help them from all their stumblings and from all their pitfalls. ప్రభు మీ యొక్క వాక్యము వారి యొక్క పతనాలు వారి యొక్క తొట్టుపాట్లు అన్నింటిలో సహాయపడిన And thy word may deliver them from all their sinful ways and Lord bring them to the Lord firm ground of Christ in their lives. ఆ రీతిగా మీ యొక్క వాక్యము వారి యొక్క ప్రతి పరిస్థితి నుండి వారిని తప్పించి స్థిరమైన స్థలానికి వారిని నడిపించిన గాక. Bless thy word. మీ వాక్యాన్ని దీవించండి. May have the long course in the life of the young people. యవనస్తుల జీవితంలో ప్రభా చాలా కాలం వరకు ఈ వాక్యం పనిచేయను గాక. And also we pray for all the young people, Lord, especially 10th standard children are getting ready for their exams. అంతేకాకుండా ఈ సమయంలో బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి 10వ తరగతి బిడ్డలు పరీక్షల నిమిత్తమై సిద్ధపడుతుంటున్నారు. We pray for other children, especially +2 children, Lord. They are waiting for their results and also waiting for and preparing themselves for the exams to join in the professional courses. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ప్రభా వారి యొక్క పరీక్షలు రాసి తండ్రి ప్రభా యొక్క ఫలితాల నిమిత్తం ఆశిస్తుంటున్నారు. అంతేకాకుండా వారి యొక్క ఉన్నత విద్యలు తండ్రి ప్రభా కొరకు వారు సిద్ధపడుతుంటున్నారు. Many are dreaming for their careers. అనేక మంది వారి భవిష్యత్తు కొరకై కళ్ళగంటున్నారు. Many are looking forward for the jobs. అనేక మంది ఉద్యోగ నిమిత్తమై And కనిపెడుతుంటున్నారు. many are looking forward their settlement. అనేక మంది స్థిరపడే విషయంలో కనిపెడుతుంటున్నారు. And some people, their young people's, Lord, marriages have been postponed. Lord, thou may bring up the good convenient days so that, Lord, these events can take place. కొంతమంది జీవితాల్లోనైతే ప్రభా వారి యొక్క వివాహాలు తండ్రి ప్రభా అవన్నీ వాయిదా పడ్డాయి. తండ్రి వారి యొక్క దినాల్లో వారి యొక్క జీవితంలో మంచి దినాలని తీసుకుని రండి. Bless the young people, bring the good days for them. యవనస్తులు దీవించి వారి కొరకైన మంచి దినాలు తీసుకుని రండి. Help them to give preeminence unto thee in their lives. వారి యొక్క జీవితం తమ యొక్క జీవితంలో మీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి వారికి So నేర్పించండి. that, Lord, thou might become the Lord and guide unto them. ఆ రీతిగా ప్రభువా మీరు వారికి ప్రభువుగాను వారి యొక్క మా ఉపదేశకుడిగా మార్గ నిర్దేశకుడిగా ఉందిగాక. I thank thee for the grace given to thine servants in giving the word and also in the translation. వాక్యమిచ్చులను తర్జుమా చేయడానికి మీ దాసులకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమయములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of the Almighty Father, the communion of the Holy Spirit be with us both now and ever. Amen. Praise the Lord, everyone.